కృష్ణరాయలు మహామంత్రి తిమ్మరుసును తన తండ్రిలా భావించేవాడని, గౌరవించేవాడని చెబుతారు. ఇది ఎంతవరకు నిజం? ఒక చక్రవర్తికి, అతని క్రింద పనిచేసే మంత్రికి మధ్య ఇంతటి అన్యోన్యమైన వ్యక్తిగత బంధం ఉండడానికి అవకాశం ఉందా? లేక ఇది కూడా అక్బర్, బీర్బల్ కథల్లాగానే ఎవరో అల్లిన కట్టుకథన? కృష్ణరాయలు తిమ్మరుసును అప్పాజీ అని ప్రేమతో, గౌరవంతో పిలిచేవాడు అని తరతరాలుగా మనం చెప్పుకొస్తున్న కథనమిది. కానీ ఈ కథనానికి ఏదైనా చారిత్రక ఆధారం ఉందా? అలా ఉంటేనే కదా ఇది కల్పిత కథ కాదు అని మనం తెలుసుకోవడానికి. ఎన్నో సంవత్సరాల శోధన తర్వాత నేను ఒక ఆధారాన్ని కనుక్కోగలిగాను. దాన్ని మీతో పంచుకోదలిచాను. మరి నాతో పాటు వస్తారా శాసన ప్రపంచంలోకి? దక్షిణ భారతదేశంలో స్వర్ణయుగాన్ని సృష్టించిన సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం. విజయనగరం అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చే ప్రఖ్యాత జంట కృష్ణరాయలు, మహామంత్రి తిమ్మరుసు. చరిత్ర పుటలను ఒక్కసారి తిరగేస్తే తుళువ వీర నరసింహరాయల మరణం తర్వాత సింహాసనం కోసం హత్యలు, యుద్ధాలు జరగనివ్వకుండా అపారమైన సమయస్ఫూర్తితో కృష్ణరాయలను చక్రవర్తిని చేసిన మహామేధావి, ఆపద్బాంధవుడు, సామ్రాజ్య రక్షకుడు మహామంత్రి తిమ్మరుసు. ఆ కృతజ్ఞతతోనే కాబోలు రాయలు తిమ్మరుసును పితృ సమానుడిగా భావించి అప్పాజీ అని పిలిచేవారని మనందరికీ తెలుసు. కానీ తండ్రి కొడుకుల్లాంటి వారి ఈ భావోద్వేగ అనుబంధం గురించి మీకు ఎప్పుడు ఎలా తెలిసిందో కామెంట్స్లో చెబుతారు. నా వరకైతే చిన్నప్పుడు బాలజ్యోతి, చందమామ లాంటి బాలల పత్రికల ద్వారా మొట్టమొదటిసారిగా తెలుసుకున్నాను. ఆ తరువాత మహామంత్రి తిమ్మరుసు, తెనాలి రామకృష్ణ లాంటి అద్భుతమైన సినిమాలను చూసి కృష్ణరాయలకు తిమ్మరుసుకు మధ్య అపూర్వ బంధం ఖచ్చితంగా ఉండేదని అనుకున్నాను. పెద్దవాడినయ్యాక తిమ్మరుసు చివరి రోజులు ఎంత భయంకరంగా గడిచాయో చరిత్ర పుస్తకాల్లో చదివి రాయలు తిమ్మరుసు మధ్య ఉండిన ఆ అనుబంధం ఎవరూ సృష్టించిన ఒక అందమైన కల్పన ఏమో అని అనిపించసాగింది. తిమ్మరుసు చివరి రోజుల గురించి ఇప్పటికే ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తప్పకుండా చూడండి. ఇలా కృష్ణరాయలు తిమ్మరుసుకు మధ్య ఉండిన సంబంధం గురించి నేను అనుమానాలు పడుతూనే విజయనగర శాసన ప్రపంచంలోకి లోతుగా అన్వేషణ ప్రారంభించినప్పుడు ఈ సంబంధం గురించి చెప్పే ఆధారం దొరుకుతుందేమో అని వెతకడం మొదలుపెట్టాను. నా ఈ శోధన నిన్నటిది మొన్నటిది కాదు, 12 ఏళ్ల ప్రాకులాట. అయితే ఆశ్చర్యకరంగా కొన్ని రోజుల క్రిందట ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి దక్షిణ భారత తెలుగు శాసనాల సంపుటిని చదవడం ప్రారంభించాను. అందులోని ఒక శాసనాన్ని చదువుతున్నప్పుడు ఒక్కసారిగా నా కళ్లను నేనే నమ్మలేకపోయాను. రాయలకు తిమ్మరుసుకు మధ్య ఉండిన బంధం కథ కాదని, చారిత్రక సత్యమని తెలిపే ఆ శాసనాన్ని ఎన్నిసార్లు చదువుకున్నానో నాకే తెలియదు. ఆ సంతోషాన్ని మీ అందరితో పంచుకోవాలనే ఈ వీడియో చేస్తున్నాను. కృష్ణరాయలు తిమ్మరుసుల మధ్య ఉన్న అనుబంధం గురించి చెప్పే శాసనం మన తెలుగు సీమలోనే ఉంది. అందులోనూ రతనాల సీమ రాయలసీమలో ఉంది. ఏ ఆలయంలోనైతే తిమ్మరుసు ధీశక్తిని చాటే అపూర్వ శాసనం ఉండిందో అదే ఆలయంలోనే తిమ్మరుసుకు రాయలకు మధ్య ఉన్న అనుబంధాన్ని నేరుగా చాటే శాసనం ఉంది. తిమ్మరుసు తెలివితేటలను చాటే అపూర్వ శాసనంపై ఇప్పటికే ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వీలు వెంబడి తప్పకుండా చూడండి. ఇక ఎక్కువగా ఊరించకుండా నేరుగా వివరాల్లోకి వచ్చేస్తాను. కడప జిల్లా ప్రొద్దుటూరు తాలూకాలోని సుప్రసిద్ధ ఆలయం ముక్తిరామలింగేశ్వర స్వామి ఆలయం. ఈ గుడిలో సామాన్య శకం 1510 నాటి అద్భుతమైన శాసనం సాహితీ సమరాంగణ సార్వభౌముడు, ఆయన ప్రధానమంత్రికి మధ్య ఉన్న ఆత్మీయ బంధాన్ని మన కళ్ల ముందు సజీవంగా ఆవిష్కరిస్తుంది. నిజానికి ఈ శాసనంలోని ముఖ్యాంశం రాయలకు తిమ్మరుసుకు మధ్య ఉన్న అనుబంధం గురించి కాదు, పెళ్లి పన్ను రద్దు గురించి. మీరు సరిగ్గానే విన్నారండి. కృష్ణరాయల కంటే పూర్వంలో విజయనగర సామ్రాజ్యంలో పెండ్లి సుంకము అన్న పేరుతో పెళ్లిళ్లపై పన్ను ఉండేది. పెళ్లి చేసుకునే అబ్బాయి, అమ్మాయిలు స్థానిక ప్రభుత్వాధికారులకు పన్ను చెల్లించిన తరువాతనే పెళ్లి చేసుకోవాలి. ఈ పెండ్లి సుంకము అమ్మాయి తల్లిదండ్రులకు ఇచ్చే కన్యాశుల్కానికి అదనంగా పెళ్లి కుమారుడు చెల్లించాల్సిన పన్ను. 1424వ సంవత్సరంలో ఆ కాలం నాటి పెద్దలు కన్యాశుల్కాన్ని ఎలాగ రద్దు చేశారో చెప్పే వీడియో ఆల్రెడీ ఒకటి చేశాను. ఇది 3వ వీడియో గురించి నేను చెబుతూ ఉన్నాను. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తప్పకుండా చూడండి. ఇలాగా కృష్ణరాయలు తిమ్మరుసుకు మధ్య ఉన్న అనుబంధం ఎలాగ ఉండేదో ఒక శాసనానికి మరొక శాసనానికి మధ్య అలాంటి బంధమే నాకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి 3వ వీడియో లింక్ను కూడా మీకు ఈ డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నాను. మీ వీలు వెంబడి తప్పకుండా చూడండి.
మళ్ళీ విషయానికి వస్తే 1509లో రాయలు సింహాసనాన్ని ఎక్కిన కొద్ది కాలానికే ప్రజలను ఇబ్బంది పెడుతున్న పెండ్లి సుంకాన్ని రద్దు చేసి సమాజానికి మేలు చెయ్యమని తిమ్మరసు సలహా ఇచ్చాడు. ఆ సలహాను శిరసావహించి 1510 సెప్టెంబర్ 15న ఉత్థాన ద్వాదశి పర్వదినం రోజున సూర్యచంద్రుడు నక్షత్రాలు ఉన్నంత కాలంగా ఈ పన్నును శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు కొత్త చక్రవర్తి అయిన కృష్ణరాయలు ప్రకటించాడు. సరిగ్గా ఇక్కడే ఈ సందర్భంలోనే రాయలు తిమ్మరుసు మధ్య ఉన్న ప్రత్యేక బంధాన్ని కళ్లకు కట్టేలా వర్ణించే అద్భుతమైన వాక్యాలు ఉన్నాయి. కృష్ణరాయలు ఎలా ఎవరి వల్ల పెండ్లి సుంకాన్ని రద్దు చేశాడని చెప్పే సందర్భంలో మంత్రిణ గమ్యమానేన తంత్రిణాయ గురధియా సాళ్వ తిమ్మాభిధానేన చోదితః అన్న మాటలు శాసనంలో ఉన్నాయి. అంటే కృష్ణరాయలు తన మంత్రి, గురువు, రాజ్య నిర్వాహకుడు, వ్యూహకర్త అయిన సాళువ తిమ్మచే ప్రేరితుడైనాడు అని అర్థం. ఆ తర్వాత శృతశాలిన వధూవరజనైర్దేయం కరం గోపకులోద్భవై ఆచంద్రతారకం ధారాపూర్వకం ముక్తవాన్ ముదా అన్న మాటలు వస్తాయి. అంటే సాళువ తిమ్మ మంత్రి ప్రేరణతో యదువంశంలో జన్మించిన కృష్ణరాయలు వధూవరులు చెల్లించాల్సిన పన్నును శాశ్వతంగా రద్దు చేశాడు అని అర్థం. ఇందులో కృష్ణరాయలు తిమ్మరుసును వర్ణించిన విధానాన్ని చూడండి. మంత్రినా అంటే మహాప్రధాని, గమ్యమానేనా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవాడైనా, తంత్రినా రాజ్యకార్య నిపుణుడైనా, గురుధియా అపారమైన జ్ఞానం కలవాడైనా, సాళ్వతిమ్మ సాళువ తిమ్మరసు. గురుధియా అని ఉండాల్సిన పదాన్ని శిల్పి గురధియా అని తప్పుగా చెక్కాడు. గురుధి అంటే గొప్ప బుద్ధిశక్తి ఉన్నవాడు అని అర్థం. ఈ పదం ద్వారా రాయలు తిమ్మరుసును తన గురువుగా భావించినట్టు ఈ శాసనం స్పష్టం చేస్తోంది. మరి గురువు తండ్రిలాంటి వాడే కదా. ఇలా ప్రొద్దుటూరుకు దగ్గరలో గల రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉండిన ఈ అపూర్వ శాసనం కృష్ణరాయలకు తిమ్మరుసుకు మధ్య గల అన్యోన్యమైన గురుశిష్య సంబంధాన్ని, తండ్రి బిడ్డల అనుబంధాన్ని నేరుగా నిరూపిస్తోంది. కృష్ణరాయల వంటి మహాచక్రవర్తికి, తిమ్మరుసు వంటి మహాప్రధానికి మధ్య ఉండిన అనన్య సామాన్యమైన బంధాన్ని కల్పిత కథలో చదవడం కంటేనో, లేక సినిమాలలో చూడడం కంటేనో, వారి కాలంలోనే వారి చేతనే వ్రాయించబడ్డ వారి మాటలలోనే అంటే శిలా శాసనం ద్వారా తెలుసుకోవడం నాకు ఎంతో అనుభూతిని ఇస్తోంది, ఎంతో ఉద్వేగాన్ని కలిగిస్తోంది. మరి మీ అనుభూతి ఏమిటో కామెంట్స్లో పంచుకోండి. అబద్ధాలను, వక్రీకరణలను ప్రచారం చేయకుండా మరుగున పడిన శాసనాలు, సాహిత్య సంపదను వెలికితీయడమే అన్వేషి ఛానల్ ముఖ్య ఉద్దేశ్యం. అయితే కట్టుకథలకే ప్రాధాన్యమిచ్చే సోషల్ మీడియాలో అన్వేషి వీడియోలకు స్థానం దక్కడం లేదు. ఈ వీడియో లింక్స్ను ఇతరులతో పంచుకోవడం ద్వారా మీరు గొప్ప సహాయం చేసిన వారవుతారు. ఘనమైన చారిత్రక సాంస్కృతిక సంపదను, జ్ఞానభాండారాన్ని ఎక్కువ మంది ప్రేక్షకులకు అందించగలరు అని కోరుతున్నాను. దురదృష్టవశాత్తు ఈ వీడియోలో ప్రస్తావించిన కృష్ణరాయల అపూర్వమైన శాసనంతో పాటు తిమ్మరుసు తెలివితేటలను తెలిపే మరో 2 శాసనాలు కూడా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఇప్పుడు లేవని విన్నాను. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. చరిత్ర అధ్యయనానికి చాలా కీలకమైన ఈ శాసనం ప్రస్తుతం ఎక్కడుందో తెలియదు. మన పెద్దలు శ్రమకు ఓర్చి ఈ శాసనాలను పుస్తకాల రూపంలో రికార్డు చేయకపోయి ఉంటే ఇలాంటి అపురూపమైన చారిత్రక నిజాలు శాశ్వతంగా కనుమరుగైపోతాయి. కీలకమైన ఆధారాలు నాశనమైతే మనకు మిగిలేవి కట్టుకథలు మాత్రమే. తన చరిత్రను కాపాడుకోలేని జాతి వేరొకరికి బానిసగా మారేందుకు ఎక్కువ సమయం పట్టదు. అందుకే చారిత్రక కట్టడాలను, కళాఖండాలను రక్షించుకోవాలి. వాటి పట్ల అవగాహనను పెంచుకోవాలి. శాసనాలను అందరూ చదివి అర్థం చేసుకోవాలి అని విజ్ఞప్తి చేస్తూ మరొక ఆసక్తికరమైన శాసనంతో శాసన ప్రపంచంలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. మీ కడప రఘోత్తమరావు.